హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని అయితే మనసారా అయితే కోరుకుంటున్నాను. వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్ అండి. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది. టీ అయితే మరుగుతుంది. ఇంకా టీ మరిగిన తర్వాత మా తమ్ముడు వాళ్ళకైతే ఇచ్చేసానండి. టీ అయితే ఇక్కడ తాగుతున్నారు. ఇంకా తర్వాత ఉదయాన్నే రైస్ వండేసాను కదా, ఎందుకు అనుకుంటున్నారా, నిమ్మకాయ పులిహోరకైతే చేసుకుందామని అయితే ఉదయాన్నే రైస్ వండేసాను. ఇంకా క్యారేజీ అయితే కట్టాలండి పిల్లలకి, బాక్సులు అయితే కట్టేసేయాలి కదా. ఇంకా తర్వాత కాఫీ పెట్టి ఇంకా మా తమ్ముడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత రైస్ అదంతా ఉడికిపోయింది కదండి. ఇంకా మరలా మా వారైతే వచ్చారు. నేను మా వారైతే కలిసి తాగుదాంలని అయితే నేనైతే తాగలేదండి. ఇంకా మరలా అయితే టీ అయితే మరిగిస్తున్నాను ఇక్కడ. తర్వాత నిమ్మకాయ పులిహోరకి పోపు అయితే పెట్టుకోవాలి కదా. నేనైతే శనగిత్తనాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు అయితే తాలింపు అయితే పెట్టానండి. ఇక్కడైతే కరివేపాకు, మీ దగ్గర ఇంగువ కూడా ఉంటే తీసుకోండి, బాగుంటుంది. పులిహోరలో ఇంగువ వేస్తే, పప్పులో కూడా వేసుకుంటే ఇంగువ బాగుంటుంది. ఇక్కడైతే పోపు పెడుతున్నానండి. ఇంకా తర్వాత అయితే రైస్ ముందుగానే ఉడికిపోయింది కదా, ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి రైస్ అయితే. అలాగనే వేడి వేడిది వేస్తే పులిహోర అనేది ముద్ద ముద్దగా అయితే వస్తుందండి. కొంచెం ఫ్యాన్ కింద పెట్టినప్పుడు చల్లారిపోతుంది కదా, అప్పుడు పొడి పొడిగా అయితే వస్తుందండి. మీకు ఎంతమందికి అయితే నిమ్మకాయ పులిహోర ఇష్టమో, చింతపండు పులిహోర ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి అయితే పసుపు అయితే మీకు సరిపడా అయితే తీసుకోండి, అంటే చిటికడైతే సరిపోతుంది. ఇంకా రైస్ అయితే ఇక్కడ చల్లారిపోయిందండి. పూర్తిగా అంటే పూర్తిగా కాదండి, మీడియంగా అయితే చల్లారిపోయింది. ఇంకా తర్వాత మీకు పులుపుకి సరిపడైతే నిమ్మరసం అయితే తీసుకోండి, బాగుంటుందండి నిమ్మరసం అయితే. నిమ్మరస పులిహోర అయితే అంటే నిమ్మకాయల పులిహోర. ఇంకా చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే తీసుకున్నాను కదండి. ఇంకా సాల్ట్ కూడా ఇక్కడ తీసుకున్నాను. సాల్ట్ నిమ్మరసం వేసుకొని రెండు అయితే కలిపేసుకున్న తర్వాత మనమైతే పోపు అయితే పెట్టుకున్నాను కదండి నేను, ఇంకా పోపు కూడా వేసుకున్నాను. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి, మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎక్కడి దాకా ఈ వీడియో అయితే వస్తుందో, మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడైతే పులిహోర అయితే కలిపేస్తున్నాను కదండి. మీరు ఇక్కడే ఉప్పు సరిపోకపోతే ఉప్పు తగినంత వేసుకోండి, మీకు సరిపోతే కూడా చూసుకోండి. ఒకటికి 2 సార్లు అయితే. వేడి వేడి రైస్ కదా, వేడిగా ఉన్నప్పుడు ఉప్పు సరిపోనట్టుంటుంది, పులుపు కూడా సరిపోనట్టుంటుందండి. ఒక 10 నిమిషాలు అయితే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడైతే ఇంకా గిన్నెలు అంట్లు, అదే గిన్నెలన్నా అంట్లన్నీ ఒకటే కదండి. ఇంకా బట్టలు అన్నీ అయితే అయిపోయాయండి, పని అయితే అయిపోయింది. ఇంకా మా వారు మా తమ్ముడు అయితే సెంటర్కి అయితే వెళ్ళారు. ఇంకా సెంటర్ నుంచి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ అయితే ఈ బొమ్మలు అయితే అమ్ముతున్నారండి, కారు బొమ్మలు అయితే. ఇవి ఇంకా మనం టీవీ కొన్నప్పుడు స్పీకర్లు అమ్ముతారు కదండి, సౌండ్ బాక్సులు, అలాగుందండి ఈ కార్ అయితే. ఇంకా చాలా బాగుంది. దాని రేట్ ఏమో 500 అంటండి. ఇంకా తీసి చూడంగానే పిల్లలు ఆడుకునే బొమ్మ ఏమో అనుకున్నాను నేనైతే. కాదండి, ఇది మనం సెల్లుకి ఏ విధంగా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నామో ఆ విధంగా కారు వెనక ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటుందండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ పైన అయితే స్పీకర్ లాగా ఉంది. మనం పెద్ద సెల్ నుంచి బ్లూటూత్ ఆన్ చేసుకొని పాటలు పెట్టుకోవచ్చు అంటండి. బాగుంది, దీని క్వాలిటీ కూడా బాగుంది. ఇదిగోండి, వెనక ఛార్జింగ్ పెట్టుకునేది కూడా పిన్నులు కూడా ఇచ్చారు, ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారండి. నేనైతే ఛార్జింగ్ వైర్ చూపించలేదు. మన పాటలు, మనకు నచ్చిన పాటలు అయితే పెట్టుకోవచ్చు బ్లూటూత్ ఆన్ చేసుకొని సెల్ నుంచి అయితే. ఇంకా రకరకాలు వస్తుందండి ఇప్పుడైతే, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా తర్వాత అయితే మా తమ్ముడు అయితే ఇంకా చందమామ రెస్టారెంట్కి అయితే వెళ్ళాడండి. ఇంకా వాళ్ళైతే చందమామ రెస్టారెంట్కి వెళ్ళి తినేసారు, బిర్యానీ తిన్నారంటండి. ఇంక మా అక్కడ అయితే తీసుకొచ్చారు. వేడిగా ఉందండి బిర్యానీ అయితే, చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. నేను మా జోష్న అయితే ఇద్దరం అయితే కలిసి అయితే ఇక్కడ బిర్యానీ అయితే తిన్నామండి, ఇద్దరం కలిసి అయితే. మా వారిని తినమంటే మా వారు అయితే తినలేదు ఈ బిర్యానీ అయితే. ఇంకా
మా వారు బిర్యానీ తినలేదు కదా, ఇంకా ఉదయం రైస్ అయితే ఉందండి. పూర్తిగా అయితే పులిహోర అయితే చేయలేదు. ఇంకా రైస్ ఉంది. ఇంకా రైస్లోకి ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేయమన్నారు. ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ తీసుకొని 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఎగ్లో అయితే నేను ఉల్లిపాయలు అవన్నీ అయితే ఏమీ వేయలేదు. ఇంకా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ బాగా నీచు వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు, మీకు తగినంత కారం అయితే తీసుకోండి. ఇంకా రైస్లోకి అయితే రైస్లోకి బాగుంటుందిలేండి ఇది. ఒక్కళ్ళు ఉన్నప్పుడైతే ఏ కర్రీ లేనప్పుడు ఒక్కరికైతే కర్రీ అయితే సరిపోతుంది, ఎగ్ ఫ్రై. ఇంకా రైస్ అయితే పెడుతున్నాను మా వారికి అయితే ఈడ. ఇంక ఇక్కడైతే మా వారికి అయితే ఎగ్ కర్రీ అయితే చేసేసాను కదండి, భోజనం అయితే పెట్టేశాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదండి, ఉన్నారు కదా ఇక్కడే. ఇంకా ఊరైతే బయలుదేరి అయితే వెళ్తున్నాడు. ఇక్కడైతే ఇంకా అందరూ ఉంటే సందడిగా ఉందండి 4 రోజులు అయితే. ఇంకా ఊరైతే బయలుదేరి వెళ్తున్నాడు ఇక్కడ. ఇంకా తర్వాత అయితే ఇంకా సాయంత్రం ఇంకా ఉదయం కర్రీ ఏం చేయలేదు కదా, బిర్యానీ తినేసాం. మా వారికి అయితే ఎగ్ అయితే ఫ్రై చేశాను కదండి. ఇక్కడైతే ఇంకా మా మరదలే బంగాళదుంప ఫ్రై అయితే చేసింది. రైస్ కూడా వండేసిందండి ఇక్కడ. ఇంకా వాళ్ళందరూ అయితే కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నారు. ఈ వీడియో ఎంతేనండి, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.